రాజ్యాంగం కల్పించిన ఒక నియమ నిబంధనల మేరకే పరిపాలన జరుగుతుంది కాబట్టి మీరంతా రాజ్యాంగబద్ధ సభ్యులు కాబట్టి దయచేసి ఈ కార్యక్రమాన్ని మీరు బాగా దిగ్విజయం చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఆయన ప్రసంగించాలని చెప్పేసి వినయపూర్వకంగా చైర్మన్ గారికి కోరుచున్నాను. సభకు నమస్కారం. గౌరవనీయులు ఎంపీ గారికి మరి ఇప్పుడు ఉన్నటువంటి గ్రామ పంచాయతీ సెక్రటరీస్కు, ఏపీఓకు, ఏపీఎంకు, అలాగే ఇక్కడ వెలుగు సభ్యులకు, ఉపాధి హామీ సభ్యులకు, ఆరోగ్య స్టాఫ్కు అందరికీ కూడా పేరు పేరున నమస్కరించుకుంటూ ముఖ్యంగా మనం గ్రామ పంచాయతీలో ఏ విధమైనటువంటి అభివృద్ధి చెందాలి, ఆ చెందడానికి చేసుకోవాల్సినటువంటి ప్రణాళికబద్ధంగా మనకు 29 శాఖలకు సంబంధించిన అనుసంధానం ప్రతి గ్రామ పంచాయతీ కూడా చేయడం జరుగుతుంది. ప్రతి డిపార్ట్మెంట్ పైన కూడా ఆ గ్రామ పంచాయతీ సర్పంచ్, ఎంపీటీసీ అజమాయిషీ చేసుకొని ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రణాళికబద్ధంగా వచ్చేటువంటి గ్రాంట్స్ ఏవైతే 15 ఫైనాన్స్ కానీ, లేదా మండలంగా వచ్చేటువంటి గ్రాంట్స్ కానీ, జనరల్ ఫండ్స్ కానీ, లేదా మనకు రిజిస్ట్రేషన్ అథారిటీ ఇంకా వచ్చే ఫండ్స్ కావచ్చు, లేదంటే మైనింగ్ శాఖ ఇంకా వచ్చేటువంటి ఫండ్స్ కావచ్చు, లేఅవుట్ అభివృద్ధి చేసుకుని వచ్చేటువంటి ఫండ్స్ కావచ్చు, అలా అనేక అంశాలపైన మనకు ఆర్థిక వనరులు సమకూర్చుకునే విధంగా ఆ గ్రామ పంచాయతీకి ప్రణాళికబద్ధంగా ముందుకు పోవాలి. పోయినప్పుడే ఆ గ్రామంలో ఆర్థిక అభివృద్ధి అనేది అభివృద్ధితో ఆర్థిక అభివృద్ధి కూడా ముందుకు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యా విధానం కావచ్చు, వైద్య విధానాలు కావచ్చు, వ్యవసాయ రంగం కావచ్చు, ఇండస్ట్రీ పరంగా కావచ్చు, ఇలా అనేక రంగాల్లో మనము తలదూర్చి మనకు ఉండేటువంటి డౌట్స్ అంతా కూడా ముందుకి పెద్దలు చెప్తారు. ఇప్పుడు ఆ డౌట్స్ అంతా కూడా క్లారిఫై చేసుకొని ఆ పంచాయతీని ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనే దానిపైన ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా సభ్యులందరినీ కోరుతున్నాను. అలాగే గ్రామ పంచాయతీ సెక్రటరీస్ కావచ్చు, ఉపాధి హామీ సిబ్బంది కావచ్చు, వెలుగు మీ తోడ్పాటు ఏ విధంగా గ్రామ పంచాయతీలో ఉంటుంది, మీరు ఏ విధంగా ఆ పంచాయతీకి సహకరించగలరు అనేది కూడా వారు చెప్తారు. ఇప్పుడే మనము ఉపాధి హామీ తీసుకున్నట్లయితే గ్రామీణ ప్రాంతంలో ఉపాధి కూలీల ద్వారా కల్పిస్తున్నాము. అలాగే మనకి మెటీరియల్ గ్రాంట్ ఏదైతే ఆ 40% వస్తుందో అందులో సీసీ రోడ్స్ కావచ్చు, డ్రైనేజెస్ కావచ్చు, లేదా భవనాలు కావచ్చు నిర్మించుకుంటున్నాం. అలాగే వెలుగు సిబ్బంది ద్వారా మనం పాల సంఘాలు ఏర్పాటు చేసుకోవడం, వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బుల్ని ఆర్థికంగా అక్క చెల్లెములు అభివృద్ధి చేసుకోవడానికి ఉపయోగపడే విధంగా కూడా ప్రణాళికలు చేసుకోవడము, ఇలా అనేక అంశాలపైన మనమందరము కూడా సమీకృతంగా అందరూ ఐక్యంగా ముందుకు వెళ్ళాలి. వెళ్ళినప్పుడే ఆ గ్రామం అభివృద్ధి చెందుతుంది. ఆ తర్వాత మండలం కానీ, తాలూకా కానీ, జిల్లా పరిషత్ కానీ అనేక అంశాలు కూడా ఆ గ్రామ పంచాయతీలోనే ముడిపడి ఉంటాయి. కాబట్టి సెక్రటరీస్ అందరూ కూడా ఆ గ్రామ పంచాయతీ సర్పంచ్కు తోడ్పాటునిచ్చి ఆ గ్రామ పంచాయతీ అభివృద్ధికి తోడ్పడాలని చెప్పి కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ Thank you, sir. Your valuable suggestions.